హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మా చక్రీష్ బర్త్డే రోజు బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడైతే చక్రీష్ మార్నింగ్ లేచిన వెంటనే స్నానం చేయించి ఫ్రెష్ అప్ అయిపోయాడు. సో వాళ్ళ బాబాయ్ అయితే వాడి కోసం కొత్త డ్రెస్ తీసుకొచ్చాడు. సో ఆ డ్రెస్ అయితే వేసి వాడికైతే మంచిగా రెడీ చేశాను. ఇక్కడైతే దేవుడికి దండం పెట్టుకున్నా అని చెప్పేసి అక్షింతలు అయితే ఇచ్చాను. దేవుడి దగ్గర అక్షింతలు వేసేసి దండం పెట్టుకుంటున్నాడు. మార్నింగ్ తొందరగా లేచాడు కాబట్టి నిద్ర కూడా వచ్చేస్తుంది. ఇక్కడైతే వాళ్ళ నానమ్మ తాతయ్య దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంటున్నాడండి. చూస్తున్నారుగా, ఇంకా దండం పెట్టడం తెలియదు కాబట్టి వాళ్ళ డాడీ చెప్తున్నారు ఇలా దండం పెట్టాలి నాన్న అని చెప్పేసి. సో వాళ్ళకైతే దండం పెట్టాడు. ఇక్కడ వాళ్ళ నాన్నమ్మకి తాతయ్యకి అయితే మంచిగా ఆట పట్టిస్తున్నాడు, చూసారా, ముద్దులతో ముంచేస్తున్నాడు. సో సరదాగా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారండి. సో మా బాబుకి మీ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి. ఇక్కడైతే మేమైతే టెంపుల్కి అయితే వచ్చేసామండి. మేమైతే శివాలయంకి వచ్చామండి. సో శివాలయంకి వచ్చిన తర్వాత అభిషేకం చేయించుకున్నాము. అభిషేకం చేయించుకున్న తర్వాత ఇక్కడైతే దేవుడి దగ్గర ప్రసాదం ఇచ్చారు. ప్రసాదం తీసుకొని అయితే కాసేపు ప్రశాంతంగా కూర్చున్నామండి. ఇక్కడైతే బాబుకు బనానా కావాలని చెప్తే వాడికి బనానా ఇచ్చాను. ఆ బనానా బాగాలేదని చెప్పేసి వాడు తినలేదు. వాడికి చాక్లెట్ కావాలని అడుగుతున్నాడు. ఇక్కడైతే ఆల్రెడీ చాక్లెట్ తినేసి షర్ట్ మొత్తం చాక్లెట్ అయితే చేసుకున్నాడు, చూస్తున్నారు కదా. సో వాడికి చాక్లెట్ కావాలంట. నెక్స్ట్ ఇంకో చాక్లెట్ కొనేసి వాళ్ళ డాడీ ఇస్తాను బయటికి వెళ్ళినప్పుడు నాన్న అని చెప్తే, సో సైలెంట్గా కూర్చోరా అని అంటే సైలెంట్గా కూర్చున్నాడు. ఇక్కడైతే గుడి దగ్గర కొన్ని ఆవులు అయితే ఉన్నాయండి. ఈ ఆవులకైతే గడ్డి తినిపిస్తుంటే వాడు కూడా తినిపిస్తా అని అల్లరి చేస్తున్నాడు. సో వాడైతే డైరెక్ట్గా ముద్దు పెడుతున్నాడండి ఆవుకి. నాకైతే చాలా భయం వేసింది. ఇంకా అది అయిన తర్వాత బాబుని తీసుకుని అయితే ధ్వజస్తంభం దగ్గర అయితే ముట్టించానండి. ఇక్కడైతే రావి చెట్టు దగ్గర ప్రదక్షిణాలు చేద్దామని అయితే తీసుకుని వచ్చానండి. నాతో పాటు వాడు కూడా ప్రదక్షిణాలు చేస్తానని అల్లరి చేస్తున్నాడు. చూస్తున్నారు కదా, నాకన్నా ముందు వాడే ప్రదక్షిణాలు చేసేస్తున్నాడు. బర్త్డే రోజు మార్నింగ్ అయితే ఇలా జరిగిందండి. ఇంటి దగ్గర అయితే స్వీట్ చేసి దేవుడి దగ్గర పెట్టేసి బాబుకి అయితే పెట్టేశాను. ఇక్కడైతే టెంపుల్కి వచ్చాను. టెంపుల్కి వచ్చిన తర్వాత ఇంకా టెంపుల్ దగ్గర దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఇంకా ఈవినింగ్ అయితే కేక్ కటింగ్ అవి ప్లాన్ చేస్తాం కాబట్టి సో ఆ కేక్ కటింగ్ వీడియో మీకైతే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. రావి చెట్టు దగ్గర ప్రదక్షిణాలు చేసి దీపం పెట్టుకున్న తర్వాత ఇక్కడైతే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి. ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చి ఇక్కడ దండం పెట్టుకొని మేమైతే ఇంటికైతే బయలుదేరుతున్నామండి. ఇక్కడ చూస్తున్నారుగా మా చిన్నోడు, నేను, మా వారైతే ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాము. నా వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై ఆల్ ఆఫ్ యూ.